శిల్పారామంలో ఉన్నటువంటి చిత్రాలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. అసలు శిల్పాలు అనుకోవాలి, ఇవి శిల్పాల కన్నా సేమ్ మనుషులాగానే ఉన్నాయి. ఇది ఏంటంటే గ్రామంలో సంత, అప్పుడు గ్రామంలో ఏ విధంగా సంత అయ్యేదో ఇది క్లియర్గా, అప్పుడు పూర్వంలో ఏ విధంగా సంత అయ్యేదో అదేవిధంగా సేమ్ కూరగాయలు అమ్ముతూ ఏ విధంగా ఉండేవాళ్ళో ఆ విధంగా ఇక్కడ చిత్రించడం జరిగింది. సేమ్ ఫోటో, అసలు మనుషులు సేమ్ మనుషులు ఏ విధంగా అంగడిలో కూర్చొని అమ్ముతారో అదేవిధంగా సేమ్. రేషంత్ పోయి ఎంత అని అడుగుతున్నాడు, అవి ఎంత కోటి అని అడుగుతున్నాడు. ఇక్కడైతే సంక్రాంతికి గంగిరెద్దు ఇంటి ముందుకు వస్తుంది కదా, ఆ విధంగా ఇంటి ముందుకి హరిదాసు కీర్తనలు వాడుకుంటూ హరిదాసు అదేవిధంగా గంగిరెద్దు పీక వాడుతూ ఇతను తర్వాత గంగిరెద్దు ఇంటి ముందుకు వచ్చినప్పుడు ఇంటి ఇల్లాలు తర్వాత వాళ్ళ కూతురు గంగిరెద్దుకు బొట్టు పెట్టి భిక్ష వేయడం అనేది జరుగుతుంది. సేమ్ అసలు మనుషుల్లాగానే వీటిని చూసే బొమ్మలని ఎవరు అనుకోరు. ఇంత చక్కగా తీర్చిదిద్దినంటే నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి వాళ్ళకు. చూడండి అసలు ఎంత చక్కగా ఉందో, అసలు చూడండి అసలు ఎంత బాగుందో. అసలు రియల్గా మనుషులే వచ్చి కూర్చున్నారు అన్నట్టున్నది. చూడండి ఇక్కడ ఒక ఆవిడ ముగ్గేస్తుంది, చూడండి ముగ్గేస్తుంది, ఎంత బాగా వేస్తుందో, అసలు ఎంత బాగున్నారో. వీటిని చూడంగానే మనకు వ్యవసాయదారులు గుర్తుకొస్తారు. చూడండి 2 ఎడ్లు ఎంత బాగున్నాయి, చక్కగా 2 ఎడ్లు, తర్వాత ఎడ్లను మేపుతున్నటువంటి వ్యవసాయదారుడు. సేమ్ ఎడ్లను దున్నుతుంటే ఏ విధంగా ఉంటుందో సన్నివేశం ఆ విధంగా ఉందన్నమాట. చూడాల్సిన ప్రదేశం. చిలుక జాతకం చెప్తుంది, జాతకం చెప్పే మనిషి, జాతకం చెప్పించుకుంటున్న మనిషి చిలుక జాతకం చెప్తుంది. ఇది లోహ కార్మికుల గృహం, లోహాలు చేస్తారు, కలవర్లు, కొడవన్లు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నీ వీళ్ళు చేస్తారు. చక్కగా కూర్చొని ఎంత బాగున్నారు చూడండి అసలు. శిల్పాలు, కాళహస్తి చెక్క బొమ్మల తయారీ విధానం. అబ్బబ్బబ్బ ఎంత బాగుందో అసలు, ఎంత చక్కగా చేస్తున్నారు. తర్వాత ఇక్కడ ఒక అమ్మ దంచుతుంది. అప్పుడు ఈ విధంగా దంచేవాళ్ళు, ఇప్పుడు మిక్సీలు అయినాయి కదా, ఆ విధంగా దంచేవాళ్ళు. ఇంకొక ఆమె చాకల ఆమె బట్టలు తీసుకొని వెళ్తుంది, ఇంకొక ఆమె చేనికి వెళ్తుంది అనమాట. చూడండి అసలు ఎంత బాగున్నాయో. అసలు అక్కడ బొమ్మలు తయారు చేసేటటువంటి వాళ్ళు, శిల్పాలు చెక్కేటటువంటి వాళ్ళు అనమాట. అప్పుడు బొమ్మలన్నీ కూడా వీళ్ళే చేసేవాళ్ళు. చెరియర్ పెయింటింగ్ బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో అసలు. మేకప్. తర్వాత ఇక్కడ ఒక ఆమె వాళ్ళ కూతురికి పేరు చూస్తుందన్నమాట. అసలు ఎంత చక్కగా చిత్రించాలంటే అసలు ఈ బొమ్మల రియల్ మనుషులాగా ఉన్నాయన్నమాట. ఇత్తడి వస్తువుల తయారీ చూడండి ఎంత బాగా చేస్తున్నారు అసలు. ఇవన్నీ కొనడానికి వీళ్ళు వచ్చి రేష్వంత్ తర్వాత రిషాంత్ ఇక చూడండి ఇక్కడ వంట ఎంత బాగుందో అసలు. పొయ్యి ఇప్పుడు కనిపేవి ఈ పొయ్యిలు, కానీ ఒకప్పుడు వేసేవాళ్ళు పొయ్యిలు. ఎంత బాగుందో చూడండి. ఒక అమ్మ చూడండి ఎంత బాగుందో అసలు. ఎంత ఈ తర్వాత చూడండి పొయ్యి మంట ఈలపీట నేతవారి ఇల్లు అంటే ఇక్కడ బట్టలు తయారు చేస్తున్నారు బెట్ట. బట్టలు తయారు చేసేటటువంటి మిషన్ అనమాట. వాళ్ళు ఇట్లా దారాలు ఉన్నాయా, దారాలతో బట్టలు తయారు చేస్తారు. ఇంత చక్కగా తయారు చేస్తుంది చూడు. తర్వాత ఇక్కడ ఇతను దారాలు తీస్తున్నాడు ఇక్కడ. ఈ దారాలు తీస్తుంటే వాళ్ళ భార్య మంచిగా చక్కగా చీరలు తయారు చేస్తుంది. చక్కటి తెలుగింటి ఆడపడుచు సాంప్రదాయం. తులసి మొక్కకు నమస్కరిస్తుంది, పొద్దున్న లేచి తులసి పూజ చేస్తుంది అమ్మగారు. కొండపల్లి బొమ్మల తయారీ చూడండి. కొండపల్లి బొమ్మలు ఒక అతను తర్వాత వాళ్ళ కొడుకు ఇద్దరు తయారు చేస్తున్నారు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. బార్బర్ అంటే మంగళాయన చూడండి కట్ చేస్తున్నాడు, కత్తెలతో కట్ చేస్తూ ఉన్నాడు. నిజమేనా ఇది అన్నట్టుంది. ఇక్కడ ఐరన్ చేస్తుంది ఒక అమ్మ. చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. ఐరన్ చేస్తుంది. కార్పెంటర్ వడ్రంగి కార్పెంటర్ అన్ని మంచాలు అవి తయారు చేస్తారు చూడండి. అవి చూడండి చక్కటి ఇల్లు. ఆ ఇంటి లోపల ఆ ఇల్లాలు ముగ్గేస్తుంది. ఎంత చక్కగా ఉందో, ఎంత బాగుందో ముగ్గు చూడండి. ముగ్గు చేతిలో ముగ్గు పట్టుకొని చక్కగా వేస్తుంది.
అది చూస్తున్నటువంటి రేష్వన్, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి లక్కీ. పార పని, గడ్డపార పట్టుకున్న వ్యక్తి మట్టి మోస్తున్న ఆమె, తర్వాత ఈయన సెలకపారతో మట్టి తీస్తున్నాడు. అసలు నిజంగా కుండలు కుండలు ఎంత బాగున్నాయండి కుండలు. కమ్మరి పని, కొడవన్లు అవి చేస్తారు చూడండి వ్యవసాయానికి. కమ్మరి పని విధానం ఏ విధంగా ఇస్తున్నారు చూడండి. ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు, ఒక అతను చేయించుకోవడానికి వచ్చింది. ఇవన్నటువంటి ఇత్తడి వస్తువులు ఎంత బాగున్నాయో, ఇత్తడి వస్తువులు అండి లోపల భద్రపరిచారు. బాగున్నాయి, చాలా బాగున్నాయి. చక్కటి శిల్పారామంలో ఉన్నట్టు చక్కటి ఎడ్ల బండి దాన్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి పిల్లలు. వ్యవసాయదారుడు కిరణ్ రెడ్డి, మిస్టర్ కిరణ్ రెడ్డి నాగలి పట్టుకొని వ్యవసాయానికి బయలుదేరేటటువంటి కిరణ్ రెడ్డి. అల్లాడ చింతకింది కిరణ్ రెడ్డి. అప్పటి పిల్లలు మనం కూడా ఆడినటువంటి ఆట గుడుగుడు పంచం, గుడాల పంచం, చేతిమి చేపెట్టి ఆడేవాళ్ళం చూడండి. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎంత బాగున్నాయో చిత్రాలు, ఎంత బాగా ఆడుతున్నారు చూడండి. ఇక్కడ తాత ఏం చేస్తున్నారంటే పేపర్ చదువుతున్నారు. తాతగారు పేపర్ చదువుతున్నారు. తర్వాత ఇక్కడ ఒక అమ్మ చెరుగుతుంది, బియ్యం చెరుగుతుంది. ఎంత బాగుంది చూడండి అసలు. ఈమెనేమో అప్పుడు ఇస్త్రీ విధానం అన్నమాట, పిండి తయారు చేసేటటువంటి విధానం, వడ్లు పప్పులు కానీ అలాంటివి తయారు చేసేటటువంటి విధానం. ఇప్పుడు మిక్సీలు వచ్చినాయి కాబట్టి అంత యూజ్ చేయట్లేదు, ఇవి చాలా బాగున్నాయి. ఇసుర్రాయి అంటారు, ఇసురుతారు అనమాట వీటితోటి. అమ్మ ఇసురుతుంది. తెలంగాణ పండుగలో ఒకటి ఏంటంటే బోనాల పండుగ. బోనాల పండుగ రోజు ఈ విధంగా ఎవరైతే డప్పు కొడతారో ఆ డప్పు కొట్టే వ్యక్తి అదేవిధంగా సుగం, అంటే సుగం వచ్చి ఊతుంది. తర్వాత బోనం ఎత్తుకుంది ఒక ఆవిడ. తర్వాత ఎన్ని ఉన్నా పోతురాజు ఉంటేనే అందంగా ఉంటుంది. చూడండి పోతురాజు ఎంత చక్కగా ఉన్నాడు. రియల్ ఎల్లమ్మ పోతురాజు, రియల్ పోతురాజులాగా ఉన్నాడు చూడండి. సుగం వచ్చిన వాళ్ళు, బోనం, తర్వాత డప్పు, ఎంత చక్కటి అందాలు, ఎంత చక్కటి చిత్రం.